నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ స్టూడియోస్। ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖా గుప్తాను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసిన సంగతి విదితమే। అయితే ఈ పేరు చాలా మందిని అనూహ్యమైన బీజేపీ పెద్దలు మాత్రం ఎప్పుడో డిసైడ్ చేసిన పేరుగా ప్రచారం సాగుతోంది। పైకి మాత్రం పర్వేష్ వర్మ పేరు ఎక్కువగా పాపులర్ అయింది। ఓవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే పర్వేష్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవడంతో ఆయనే బీజేపీ సీఎం అని చివరిదాకా అంతా అనుకుంటూ వచ్చారు। పర్వేష్ వర్మ బలమైన అభ్యర్థిగా సీఎం రేస్లో నిలిచారు। అంగబలం అర్ధబలం ఉన్నవారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది। ఒకసారి ఢిల్లీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచారు। తండ్రి సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం। వీటికి మించి ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ని ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు। దాంతో ఆయనే కాబోయే సీఎం అని భావించారు। మరి అంతలా ప్రచారంలోకి వచ్చిన వర్మ ఎందుకు వెనక్కి వెళ్లారు, రేఖా గుప్తా ఎందుకు ముందుకు వచ్చారు అన్నది చర్చ। అయితే రేఖా గుప్తాని ఎంపిక చేయడం వెనుక బీజేపీ ఆప్ని స్ఫూర్తిగా తీసుకుంది అని అంటున్నారు। ఆప్ మధ్యతరగతి వర్గాల పార్టీగా ఉంది। పైగా ఆ పార్టీ నుంచి అతీషిని సీఎంగా కేజ్రీవాల్ చేశారు। ఆమె నిన్నటిదాకా సీఎంగా పనిచేశారు। దాంతో బీజేపీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతోటే ఈ నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు। ఇక చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని చోట్ల పురుషులే సీఎంలుగా ఉన్నారు। ఒక్క మహిళా సీఎంకి ఛాన్స్ లేదు। దాంతో ఆ విధంగా మహిళా కోటాను కూడా భర్తీ చేస్తే ఢిల్లీ వంటి చైతన్యవంతమైన ప్రాంతాల్లో అది మంచి ఫలితాలను ఇస్తుందని బీజేపీ భావించింది అని అంటున్నారు। ఇంకోవైపు చూస్తే ఆప్ ఓడిన 22 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది। దాంతో పర్వేష్ వర్మ లాంటి వారికి ఛాన్స్ ఇస్తే అది రాజకీయంగా భారీ సమరానికి దారితీస్తుందని అంటున్నారు। అదే మహిళకు ఛాన్స్ ఇస్తే ఆప్ కూడా ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని లెక్కలేసి మరీ ఎంపిక చేశారని అంటున్నారు। ఇక మధ్యతరగతి వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలోనూ ఆమెకు అవకాశం ఇచ్చారని చెబుతున్నారు। అంతేకాదు బీజేపీ 48 సీట్లు గెలిచింది। దాంతో ఎన్నో ఆశలు ఆకాంక్షలు ప్రజల్లో ఉంటాయి। కొత్త వారికి ఛాన్స్ ఇస్తే వారి పనితీరునే జనాలు ముందుగా గమనిస్తారు। దాంతో మెల్లగా ఆయన పాలనలో మంచి పనులు చూపించి మెప్పు పొందవచ్చు। ఈ విధంగా ఎన్నో రకాలైన ఆలోచనలతో బీజేపీ రేఖా గుప్తాకు ఛాన్స్ ఇచ్చింది అని అంటున్నారు।